మోకాళ్ళకు మీరు ఎంతసేపైనా పర్వాలేదు, ఎంత గంటైనా పర్వాలేదు, ప్రతి డాక్టర్ దానికి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. మీరు పెద్దలు రండి, రండి మీరు రండి. లోకేష్ గారు మీరు సందేశం కూడా ఇవ్వలేదు, మీరు బాకీ ఉన్నారు, సందేశం బాకీ ఉన్నారు మీరు ఇక్కడ. ఈ కార్యక్రమాన్ని ర్యాలీ కార్యక్రమాన్ని ప్రముఖ సంఘ సేవకులు కేతా లోకేష్ గారు ధర్మపురి ఎంపీ యూపీ పాఠశాల విద్యార్థులు తర్వాత సేవ చేస్తామంటాము. ఏమిటంటే మేమంతా సేవ చేస్తామనండి. సేవ చేస్తాం సేవ చేస్తాం సేవ చేస్తాం సేవ చేస్తాం. ఇచ్చేశారు. సాగరాలతో పాటు పన్నెండు కూడా వచ్చారు. ప్రతి మూడు ఒకసారి ఇటువంటి వైద్య సేవలు అందిస్తామని సార్ ముందుకు రావడం చాలా మంది చాలా సంతోషము. చెప్పలేదు మళ్ళీ తెలుసుకోవాలి కదా. ఒక చెప్పుకోవాలి పన్నెండు ఇప్పుడు సమాజం చెప్పలేదు మొత్తం అంతా ఇట్లా ఉంటాయి సమస్యలు. అందుకే కోపడదు కాదు, తెలుసుకోవాలి మనమే. అట్లా మనకి మీకు ఇబ్బంది గురించి ప్రసంగించవలసి కోరుతున్నాను. వివరంగా చెప్పాలా. బాగుంది మేడం. ఇంకొక పార్టీ ఉంది పాల్గొని ఏదన్నా ఇక రెండవ విభాగం అక్కడ ప్రారంభిస్తాం. అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నా. మా పిల్లలందరికీ అన్న ఆశీస్సులు. మరి భవిష్యత్తులో ఇలాంటి నేత్రదానం గురించి అపోహలు వదులుకొని మన నేత్రాలని ఇంకొకరికి దానం చేస్తే ఆ కళ్ళ ద్వారా కూడా మనం సినిమాలో కూడా చూపిస్తున్నారు. మరి వాళ్ళని మనం చూసినట్టుంటుంది. ఇప్పుడు నేను ఇచ్చినాననుకో, నా కళ్ళు ఎవరికన్నా ఇచ్చినారని అది తెలిస్తే వాళ్ళని నాగార్జున సినిమా ఒకటి ఉంది, అలా చూసుకుంటాం అనమాట. మన రూపాన్ని మనము ఆ కళ్ళతోనే కదా ఎక్కువ భావాలన్నీ మనకి పుట్టించేది. అందుకని ఆ భావాలన్నీ మనము చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, మా పిల్లలు కూడా 10 మందికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. చూపించండి. గ్రామ ప్రజలు సహకారంతోనూ స్కూల్లో ఎంపీ స్కూల్లో హెచ్ఎం గారికి, ఇతను మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మా ఊళ్ళో పిల్లలు చాలా సహకారంగా అందిస్తున్నారు. మా ఊళ్ళో ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా జరపాలని నాకు ఆశగా ఉంది. ఇంకా జరిపించి ఇంకా సంతోషంగా ముందుకు నడుపుకోవాలని కోరుచున్నాను. మనము ఎగిరిపోదామా, కమ్మలతో కథలు చెప్పుతో నాట్యం చేస్తూ ఎగిరిపోదామా, మనము ఎగిరిపోదామా, కళ్ళు కట్టుకొని ఎగిరిపోదామా, ఎగిరిపోదామా. పాత్రికేయులు గారు పాట గురించి స్పందన అడగండి. మీ అభిప్రాయం చెప్పండి. మరి ఇన్ని సేవలు అంటే సేవ అనేది చాలా గొప్పది. మరి
దాంట్లో మనము డబ్బు పరంగా ఇవ్వచ్చు, తర్వాత మనకి శారీరక శ్రమ ఇవ్వచ్చు, మెదడుతో కూడా మనకి చురుకైన ఆలోచనలు కూడా ఇవ్వచ్చు. మరి రకరకాల సేవల్లో సారు ఇన్ని రకాల సేవలు మన గ్రామంలో అందరికీ కల్పిస్తున్నాడు. అదే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా స్కానింగ్ ఫ్రీ, అంటే నెల ఒకసారి చెకప్ ఎలాగో చేయించుకోవాలి కాబట్టి బిడ్డ ఎలా ఉందో అని మరి మా గ్రామ ప్రజలకు కూడా మన అంగన్వాడీ టీచర్స్ చెప్పి నెల పంపిస్తాం సార్.